సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను తెస్తుంటాను. సో ఇది ఒక్కటి మా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి, వాటి నుంచి జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే మంది. సో మీకు ఎవరైనా టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మెసెంజర్లో కానీ, కాల్స్లో కానీ, ఎక్కడి నుంచైనా ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆర్యన్ అంటే దయచేసి నమ్మొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్, ఈ ఒక్క నెంబరే గుర్తుపెట్టుకోండి, ఈ నెంబరే. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, మార్కెట్ రేపు చూద్దాం, మండే మార్కెట్ ఏమవుతుంది, ఏం అవ్వబోతుంది అన్న దాని గురించి. దానికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు. ఫస్ట్ థింగ్, ఒక స్టాక్ క్యాలెండర్లోకి వెళ్దాం. స్టాక్ క్యాలెండర్లోకి వచ్చాక మీరు చూస్తే నార్మల్ హాలిడేస్ చూస్తే ప్రజెంట్ ఇప్పుడు ఏం హాలిడేస్ లేవు. 15th ఆగస్ట్కి ఉంది ప్రజెంట్, హాలిడేస్ అయితే ఏం లేవు, మీకు క్లారిటీ. ఓకే, ఎకనామిక్స్ క్యాలెండర్లోకి వస్తే ఏముంది న్యూస్? 31st అంటే 31st అంటే వెడ్నెస్డే, మంత్ ఎండ్కి ఒక న్యూస్ ఉంది. 31st యుఎస్ది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తాలూకు న్యూస్ ఉంది. అంతే, ఎక్స్పెక్టెడ్ ఇంత ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. న్యూస్లు కూడా పెద్దగా ఏం లేవు, మళ్ళీ ఆగస్ట్లో ఉన్నాయి కానీ దాని తర్వాత మధ్యలో ఏం లేవు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇది 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 ఇదైతే అయిపోయింది, క్లియర్ ఉంది. ఇక్కడ తీసేద్దాం, మార్కెట్లోకి వద్దాం. ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇది మండే మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా. మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి ఏమైంది, ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఆల్ టైమ్ ఎక్కడుంది? ఆల్ టైమ్ హైలో ఉంది. ఏది? మిడ్ క్యాప్ నిఫ్టీ. సరే, వాట్ అబౌట్ అనదర్ థింగ్, నిఫ్టీ. మరి ఫిన్ నిఫ్టీ ఆల్ టైమ్ కి హై, ఆల్ టైమ్ హై అంటే ఇది. ఇక్కడికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది ఫిన్ నిఫ్టీ. ఓకే, సేమ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడానికి టైం పడుతుంది. బట్ నిఫ్టీ 50 ఆల్ టైమ్ కరెక్ట్గా ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయ్యింది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఆల్ టైమ్ హై దాటి ఎవరున్నారంటే మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక్కటే ఆల్ టైమ్ హై దాటి కొత్త హై క్రియేట్ చేసింది. మిగతాది నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. మిగతా ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి రావాలి, ఇంకా టైం పడుతుంది రావాలి. ఇప్పుడు మన మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మిడ్ క్యాప్ నిఫ్టీలో చూద్దాం. ఫస్ట్ మీరు క్యాండిల్ స్ట్రెంత్ చూసారా? మీరు 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. క్యాండిల్లో మీరు ఒక స్ట్రెంత్ చూడండి. మార్కెట్ చాలా రోజుల దగ్గర టైం స్పెండ్ చేసి ఒక మంచి మూమెంటం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏమైంది అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన తర్వాత మార్కెట్లో ఒక స్టార్ క్యాండిల్ మూమెంటం వచ్చింది, బ్రేక్ అయింది. దాని తర్వాత మార్కెట్లో ఇంక మూమెంటం లేదు. ఇంకా దాని తర్వాత మార్కెట్ ఎలా అలా ఉండిపోయింది. అంతే, అంటే వెళ్ళడం మార్నింగ్ ఒక ర్యాలీ ఇస్తుంది, అంతే పైకి వెళ్ళి ఉండిపోయింది. మరి తర్వాత ఇంకేం చేయలేదు. సో రేపు మన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను ఈ లెవెల్ తీస్తున్నాను. నేను 1 day టైం ఫ్రేమ్లో పెట్టాను. ఓకే, ప్రజెంట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదా. జస్ట్ మీరు 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టి పివోట్ పాయింట్స్ వేయండి. పివోట్ పాయింట్ స్టాండ్, అందులో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫిబ్ ట్రెడిషనల్ నుంచి ఫిబ్ వేసుకొని పెట్టుకుంటే ప్రజెంట్ ఇవి రిట్రేస్మెంట్ లెవెల్స్. బట్ నార్మల్గా మీరు ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ తీయాలి హయ్యర్ లెవెల్ అంటే ట్రెడిషనల్ వేస్తే ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్లో మీరు చూస్తే 27,500. ఓకే, 12,750 ఇస్ ఎ రెసిస్టెన్స్. ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ దానిపైన 12,850 ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. అంటే ఆల్ టైమ్ హై దగ్గర కొత్త లెవెల్స్ మనం రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయాలంటే ఇలానే చేయాలి. ఓకే, ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఈ రెసిస్టెన్స్ ఉన్నాయి. నా ఫస్ట్ పాయింట్ 12,750. ఇక్కడ కానీ నాకు సెల్లింగ్ ప్రెషర్ దొరికితే నేను ఇక్కడ ఒక సెల్ చేయడానికి చూస్తా. ఎక్కడ వరకు సెల్ చేయడానికి చూస్తా? నా ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది? మిడ్ క్యాప్ నిఫ్టీలో నా ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది 12,600, 12,500, 12,400. ప్రతి దగ్గర ఉంది 12,600. ఇది నా ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ సపోర్ట్ అదే ఉంది 12,600. దాని కింద చూస్తే మీరు 500, 12,500. దాని కింద చూస్తే 400. ఇవి సపోర్ట్లు.
రెసిస్టెన్స్ చూస్తే నేను ప్రెసెంట్ ఒక రెసిస్టెన్స్ పెట్టుకున్నాను 12,750. బట్ అది కూడా దాటి వెళ్తే 13,000 దగ్గరికి వెళ్ళడానికి స్కోప్ ఉంది. 13,000 అంటే ఇక్కడికి వెళ్ళడానికి. బట్ ఇక్కడికి వెళ్ళాలి అంటే ముందు మార్కెట్ ఏం చేయాలి? 12,750 క్రాస్ అవ్వాలి. దాని తర్వాత 12,850 క్రాస్ అవ్వాలి. 750, 850 అప్పుడు మాత్రమే వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నా వరకు నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. 12,750 ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. ఇక్కడ కానీ మీకు సెల్ ఆఫ్ దొరికితే, సెల్లింగ్ ప్రెషర్ కనిపించినా, సెల్లింగ్ దొరికినా ఇక్కడ నుంచి ఒక ప్లాన్ చేయండి. ఓకే, ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ప్లాన్ చేయండి. ఇన్ కేస్ 750 క్రాస్ అయితే దెన్ 12,850, అది కూడా క్రాస్ అయితే అప్పుడు 13,000. ఇది పెద్ద లెవెల్, అంటే గ్రౌండ్ లెవెల్ న్యూ హై. బట్ 13,000కి వెళ్ళాలంటే ఇంకా బయింగ్ ప్రెషర్ ఇంకా క్రియేట్ అవ్వాలి. సో మార్కెట్ ఏం చేయాలి? కొద్దిగా టైం పాస్ చేసి దెన్ మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తే అది మళ్ళీ బయింగ్ ప్రెషర్ బాగుంటుంది. ఫస్ట్ ఇప్పుడు 12,750 మీద కన్నేసి ఉంచండి. 12,750 మీద ఇది కీ లెవెల్. ఈ లెవెల్ మీద కన్నేసి ఉంచండి. ఓకే, సపోర్ట్ మాత్రం 12,600. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇది, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇది. ఏది 12,500, అది కూడా బ్రేక్ అయితే 12,400. అంతే లెవెల్. 600 బ్రేక్ అయితే 500, 500 బ్రేక్ అయితే 400. ఈ లోపట్ ఉందా చూడండి, మార్కెట్ ఏం చేసింది లోపట? పెద్దగా మూమెంటం చేయలేదు. బట్ నేను ఇక్కడ కానీ దొరికితే ఇక్కడ నుంచి కిందకి ప్లాన్ చేస్తాను. ఈ లెవెల్ దగ్గర దొరికితే మాత్రమే కొద్దిగా వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఈ లెవెల్ ప్రీవియస్ బ్రేక్అవుట్ పైకి వెళ్ళింది కదా. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ ఇక్కడ కానీ ఎక్కడ ఓపెన్ అయింది అనుకో 12,600 దగ్గర, కొద్ది టైం వెయిట్ చేయండి. మార్కెట్ పైకి వెళ్తుంది అనిపిస్తే, అంటే పైకి వెళ్తుంది, హై ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యింది, పైకి వెళ్తుంది, దెన్ ఓన్లీ సిఈ ప్లాన్ చేయండి. లేదా లేదు, ఈ జోన్ లో వద్దు. కిందకైతే క్లియర్, దీని కింద మనం క్లియర్. ఇక్కడ పుట్టు ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ పుట్టు ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ పుట్టు ప్లాన్ చేయొచ్చు, ఇది క్లియర్. ఇక్కడ కాల్ ఆప్షన్ మాత్రం 15 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అయి పైకి వెళ్తుంది అనిపిస్తేనే మీరు బై చేయండి. క్లియర్, ఇది కూడా క్లియర్. ఒకవేళ 12,750 పైన మార్కెట్ ఇక్కడ పై సస్టెండ్ పైకి వెళ్తుంది అంటే దెన్ 12,850 ఇస్ మై టార్గెట్. అంతే. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ మీద అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనం ఫిన్ నిఫ్టీ మీద వెళ్ళిపోదాం. ఫిన్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్, ఇది ఇంకా చాలా టైం ఉంది రావడానికి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఫిన్ నిఫ్టీ చూస్తే ప్రజెంట్ ఇక్కడ 23,450, 23,450 ఒక రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అయితే తప్ప పైకి వెళ్దు. సపోర్ట్ మీరు ఒకవేళ సపోర్ట్ కింద వస్తే మాత్రం మళ్ళీ 23,200 ఆర్ 150 ఇస్ సపోర్ట్. 200 పెట్టుకుంటుంది, ఇది ఒక సపోర్ట్ అయిపోయింది. సో ఫిన్ నిఫ్టీ అయితే చాలా క్లియర్ అండి. మనం ఒకవేళ బయింగ్ చేయాలంటే ఫిన్ నిఫ్టీలో 23,200 కింద మీరు పుట్టు ప్లాన్ చేయండి. పి సింపుల్ గుర్తుపెట్టుకోండి, 22,300 కింద పుట్టు. బయింగ్ చేయాలంటే 23,450 క్రాస్ అయితేనే బై చేస్తాం. ఈ పైన బై, లేకపోతే లేదు. మళ్ళీ ఈ లెవెల్ వరకు మనం పెట్టుకోవచ్చు. 23,700 వరకు ఈజీగా ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ 23,450 పైన బై, 23,200 కింద పుట్టు. ఈ లోపట్ ఉంది కదా, వెయిట్ చేయండి. ట్రేడ్ వీలైతే ట్రేడ్ అవాయిడ్ చేయండి. లోపట్ ఉంటే దానిపైన మనం కాల్, దాని కింద మనం ప్లాన్ చేద్దాం. వెయిట్ చేస్తే ట్రేడ్లు దొరుకుతాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా సరే రండి, బ్యాంక్ నిఫ్టీ మీకు సినారో అర్థం చేయిస్తా. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు చూస్తే ఇది రెసిస్టెన్స్. ఎందుకు? ప్రీవియస్ వెళ్ళింది, రెసిస్టెన్స్ తీసుకొని పడింది, మళ్ళీ వెళ్ళి క్లోజ్ అయింది. దాని తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ మార్కెట్ వచ్చి అక్కడే క్లోజ్ అయింది. సో ఇది రెసిస్టెన్స్. సపోర్ట్ ఎక్కడ ఉంది? ఈ లెవెల్ సపోర్ట్ ఉంది మార్కెట్. ఇప్పుడు రెసిస్టెన్స్ పైన ఇంకొక లెవెల్ రెసిస్టెన్స్ ఏదైనా ఉందా అంటే ఎస్, దీని పైన ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, కొద్దిగా చిన్న పెట్టుకున్న లెవెల్స్ అంతే. ఇప్పుడు మీరు కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తున్నానో మీకు క్లారిటీ వస్తుంది. ఓన్లీ ఆన్ బ్యాంక్ నిఫ్టీ మీద 50,600 ఇస్ సపోర్ట్. దీని కిందకు వస్తే మీరు పుట్ ప్లాన్ చేయొచ్చు, కళ్ళు మూసుకొని పుట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, బట్ 51,400 ఈజ్ ఏ రెసిస్టెన్స్. ప్రజెంట్ దీని పైన కానీ మార్కెట్ హాల్ట్ అయి పైకి వెళ్ళిందా బాగా వినండి. దీని పైన హాల్ట్ అయి పైకి వెళ్ళిందా? పైకి అంటే ఇక్కడ హాల్ట్ అయి ఒక హై బ్రేక్ అయి పైకి వెళ్తుంది కదా, అట్లా పైకి వెళ్తే 52,200 వరకు మీరు ప్లాన్ చేయొచ్చు. ఇది లెవెల్. క్లియర్? ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ అవడం కొద్ది ఫ్లాట్, ఎక్కడ చిన్న గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ 51,400 దాని నుంచి రిజెక్షన్ తీసుకొని మార్కెట్ కిందకి వచ్చిందా, దెన్ మళ్ళీ మీరు ఇక్కడ ఒక పుట్ ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 51,400. ఎందుకంటే దీని పైన ఓపెన్ అయ్యి పై ఇలా వెళ్తే కాల్ ఆప్షన్, ఇక్కడ టైం పాస్ చేసి కిందకి వస్తే పుట్ ఆప్షన్. డిపెండ్స్ రెండు. రేపు మార్కెట్ ఇక్కడ
ఈ జోన్‌లో అంటే ఈ జోన్‌కి కొద్దిగా ఇంత ఈ జోన్ దగ్గరలో ఓపెన్ అయ్యి ఇక్కడ టైమ్ పాస్ చేసి దాని హై గాని, దాని లో గాని ఎటువైపు బ్రేక్‌ఔట్ ఇస్తే అటువైపు ట్రేడ్ చేయండి. పాయింట్ అర్థమైందా? ఈ లెవెల్ ఇప్పుడు ఇంపార్టెంట్ 51,400 ఇక్కడ టైం పాస్ చేసి మార్కెట్ ఈ హై ఈ లో ఇటువైపు బ్రేక్అవుట్ అయితే 52,200 వెళ్తుంది. లో సైడ్ బ్రేక్ అయితే 50,600 దాకా వచ్చే స్కోప్ ఉంది డౌన్ సైడ్. సో ఇక్కడ టైం పాస్ చేసి బ్రేక్అవుట్ చేయాలి. దాని హై కానీ దాని లో కానీ అది బ్రేక్అవుట్ అయితే చేయాలి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాం. నిఫ్టీ 50 ప్రెసెంట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉందండి. నేను ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఇది సెకండ్ టైం రావడం కాబట్టి ఒక రిజెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో సింపుల్ గా మీరు 24,000 ఓకే 24,000 24,850 24,850 ఇస్ రెసిస్టెన్స్. బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి 24,850 ఇస్ రెసిస్టెన్స్. ఇక్కడ కానీ మార్కెట్ కొద్ది టైం పాస్ చేసి లో గాని బ్రేక్ అయితే మళ్ళీ చెప్తున్నా నిఫ్టీ 50లో మంచి ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిఫ్టీ 50లో ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి బాగా ఇంపార్టెంట్ 24,760 ఈ లెవెల్ దగ్గర ఒక హారిజాంటల్ లైన్ పెట్టుకోండి. రేపు ఈ లెవెల్ కింద కనబడగానే మీరు ఫుట్ సైడ్ వెళ్ళిపోవచ్చు ఇగో ఈ లెవెల్. ఎందుకంటే బాగా టైం పాస్ చేసి 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 పైకి వెళ్ళింది. రేపు కానీ ఇది ప్రజెంట్ రెసిస్టెన్స్ కింద ఉంది. ఇక్కడ కానీ కొంచెంసేపు టైం వేస్ట్ చేసి కొద్దిగా బ్రేక్ అయితే కన్ఫామ్ గా మార్కెట్ ఫాల్ అవడానికి చూస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ట్రాప్ అవుతారు. పెద్ద ఫాల్ అనను, బట్ దీంట్లో 50% అంటే కనీసం 24,640 650 ఇలా ఇంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. 24,600 650 వరకు ఎంత దూరమైనా వస్తుంది. సో ఈ లెవెల్ జస్ట్ 24,757 ఈ ఒక్క లెవెల్ మీద కన్నేసి ఉంచండి. నిఫ్టీ 50 దాని ఒక్క దాని మీద ఆధారపడి ఉంది. అది బ్రేక్ అయితే మంచి కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్దగా ఇప్పుడు ఏం చూపెట్టినాం, బట్ ఓవరాల్ గా నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ చూపిద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో చూస్తే పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఫిన్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నిఫ్టీ 50లో పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. బట్ మేజర్ పెద్ద స్ట్రాంగ్ పుట్ గా లేవు, ఏదో అలా అలా ఉన్నాయి అంతే. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఏమైంది చూడు, లాంగ్ బిల్డప్ లాంగ్ బిల్డప్ లాంగ్ బిల్డప్ లాంగ్ బిల్డప్ అంతా లాంగ్ బిల్డప్. మళ్ళీ అందరూ బిగ్ బిగ్ ప్లేయర్ లో వచ్చారు, అంత బిగ్ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లే. బాగా వినండి, మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇంత లాంగ్ బిల్డప్ జరిగిందంటే మిడ్ క్యాప్ నిఫ్టీలో అంటే మిడ్ క్యాప్ స్టాక్స్ లో మంచిగా ఇన్వెస్ట్మెంట్లు జరిగాయి. ఏదో పెద్ద స్టాక్ లో మంచిగా ఇన్వెస్ట్మెంట్లు జరిగాయి, కంటిన్యూ లాంగ్ బిల్డప్ లో జరిగింది. అదే విధంగా మీరు ఫిన్ నిఫ్టీ చూస్తే ఫిన్ నిఫ్టీ షార్ట్ బిల్డప్ చిన్నది, లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్ లాంగ్ బిల్డప్ ఇదంతా చిన్న చిన్నవి, నాట్ మేజర్. ఫైనాన్షియల్ సెక్టర్ లో మేజర్ ఏం జరగలేదు. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగ్ షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగ్ షార్ట్ కవరింగ్ ఇది మీద పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. మళ్ళీ నిఫ్టీ 50 చూద్దాం. లాస్ట్ 60 minutes వచ్చి బిగ్ ప్లేయర్ 52 దగ్గర ఇది ఒకటి 5,22,000 2,90,000 బిగ్ ప్లేయర్ మళ్ళీ ఓకే. బట్ అంత లాంగ్ బిల్డప్ మీకు అర్థమవుతుందా? నిఫ్టీ 50లో మంచి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, మార్కెట్ అయితే గట్టిగా పరిగెట్టింది. ఓకే, నెక్స్ట్ నేను క్రిప్టో ఒక ట్రేడ్ ఇచ్చాను. ఈ రోజు కూడా లైవ్ వస్తాను సాయంత్రం. నిన్న మనం తీసుకున్న ట్రేడ్ నేను స్టాక్ అంటే లాస్ లోనే ఎగ్జిట్ చేసేమన్నాను ఆన్ స్పాట్ లో. నేను ఎన్ని గంటలు తీసుకున్నా, నైట్ 10:30 తీసుకున్నా, 12 గంటలకి ఎగ్జిట్ చేసామన్నా, అంత $5. ఎందుకు? నేను నైట్ మన ట్రంప్ మామ ఏం చేశాడంటే బిట్ కాయిన్ రిలేటెడ్ గా కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి, ఇప్పటికప్పుడు బిట్ కాయిన్ అంటే కండక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో మన ట్రంప్ మామ వెళ్ళి స్పీచ్ ఇచ్చారు. ఏంటి, మన ఇప్పుడు ట్రంప్ మామ గవర్నమెంట్ గెలిస్తే బిట్ కాయిన్ లీగల్ చేస్తారు దాన్ని. ఇప్పుడు మన యుఎస్ మార్కెట్ లో స్టాక్స్ ఎలాగ యాపిల్ స్టాక్స్ ఇట్లా ఈ స్టాక్స్ ఎలా మనం ట్రేడ్ చేస్తాం యుఎస్ మార్కెట్, టెస్లా స్టాక్స్ కానీ లేకపోతే ఏదైనా యుఎస్ మార్కెట్ లో ప్రజెంట్ స్టాక్ మార్కెట్ యుఎస్ ఎలా ఉందో అట్లా యుఎస్ స్టాక్ మార్కెట్ లో దీన్ని ఒక లీగలైజర్ చేస్తాము, దీనికి పర్మిషన్స్ ఇస్తాం. ఇంకా బోల్డ్ మాట్లాడాడు ఇంగ్లీష్ లో, చాలా సేపు మాట్లాడి. నేను న్యూస్ చాలా కొంచెం చూసి పడుకుని పోయాను నిద్ర వచ్చేసి. బట్ ఆ టైంలో మార్కెట్ కొద్దిగా హెవీ వాల్టిలిటీ అయ్యింది, ఎందుకు రిస్క్ అని చెప్పి నేను ఎగ్జిట్ చేశాను. లేకపోతే అది హోల్డ్ చేసి ఉంటే మొత్తానికి ప్రాఫిట్ లోనే, డే ఎండ్కి వచ్చేసరికి నేను మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ప్రాఫిట్ లో ఉండాలి. బట్ నేనైతే ఎగ్జిట్ అయితే చేస్తాను అదనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది మన కోర్స్ గ్రూప్ అండ్ ఇదే మన టెలిగ్రామ్ గ్రూప్ అండి. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో అదనమాట. ఇంకా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ బాయ్.